శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము 4, 5, 6, 7 శ్లోకములు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్విధై పృథక్ బ్రహ్మసూత్రపదచ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఈ విషయము పూర్వీక ఋషులచే పరిపరి విధములా చెప్పబడినది. వేదములు రకరకములా వర్ణించినవి. బ్రహ్మసూత్రముల యందు సయుక్తికముగా ఇది సిద్ధాంతము చేయబడినది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతచ్చేతనా ధృతిః ఏతచ్చేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, ఇంద్రియములు 10, మనస్సొక్కటి, శబ్దాది విషయములైదు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియ సముదాయము, వృత్తి చైతన్యము, ధారణాశక్తి, ఇంత మట్టుకు ముక్తసరిగా క్షేత్రం యొక్క ఆకార వికారములు. అమానిత్వమదంభిత్వం అహింసా శాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. విర్రవీగకుండుట, డంబము లేకుండుట, హింసను మానుట, ఓర్పు, నిజాయితీ, గురుసేవ, శుచిత్వము, స్థిరభావము, మనోనిగ్రహము.